గుమగుమలాడే ఎండు చేప దోసకాయ కర్రీ తయారీ విధానం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి ఇవన్నీ వేసి అవి కొంచెం వేగాక దాంట్లో దోసకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి కొంచెంసేపు మగ్గనివ్వాలి. తర్వాత దాంట్లో ఎండు చేపలు బాగా కడుక్కొని వేసుకోవాలి. అవి అవి వేసుకున్న తర్వాత టమోటాలు వేసుకోవాలి. టమోటాలు కొంచెంసేపు ఉడికిన తర్వాత దాంట్లో కొంచెం చింతపండు రసం వేసుకోవాలి. తర్వాత కారం వేసుకొని మొత్తం కలపాలి. కొంచెం సేపు ఉడికిన తర్వాత దించే ముందు దాంట్లో ధనియా పౌడర్ వేసుకోవాలి. కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం తినడానికి ఎంతో రుచికరమైన గుమగుమలాడే ఎండు చేప దోసకాయ కర్రీ రెడీ అయింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.